అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు ఒక గుడ్ న్యూస్ మీ ముందరికి తీసుకురావడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యమైనటువంటి అంశం, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడానికి, అంటే కట్టుకోవడానికి అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, శుక్రవారం రోజు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి పొంగిలేటి శ్రీనివాస్ సార్ గారు, అదేవిధంగా వేం నరేందర్ గారు, అంటే ప్రభుత్వ సలహాదారు, వీళ్ళంతా ఇందిరమ్మ ఇండ్ల పైన నిర్మాణాలు ఏ విధంగా జరగాలని ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా అసలు ఇందిరమ్మ ఇండ్లు ఎవరెవరికి ఇవ్వాలి, కట్టుకునే వారికి ఎట్లా ఇవ్వాలి, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది కదా. దానిలో మనకి ఇచ్చినటువంటి కొన్ని అంశాలు, అంటే మనకు తెలిసినటువంటి సమాచారం, అందులో ముఖ్యంగా ఏముండాలంటే దివ్యాంగులకు ఫస్ట్ ప్రియారిటీ, ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకేనా. రెండవది ఎవరు? వ్యవసాయ కూలీలు అంటే వ్యవసాయం ఉండాలని కాదు. ఎగ్జాంపుల్ నేనేం చెప్తా, వ్యవసాయ కూలీలు అంటే ఏంది? ఒక రామయ్య అనే వ్యక్తి దగ్గర 10 ఎకరాల భూమి ఉంది. అందులో జంగయ్య అనే ఇంటి వ్యక్తుల దగ్గర లేదు. ఈయన ఏం చేస్తాడు? జంగయ్య కుటుంబ సభ్యులు అనేటోళ్ళు, ఈయనకు భూమి లేదు, సాగు భూమి లేదు, ఈయనకు సాగు భూమి ఉంది, రామయ్యకు ఉంది. ఈ జంగయ్య కుటుంబం ఏం చేస్తుంది? వ్యవసాయం పనులకు వీళ్ళు కూలీలుగా వెళుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు కూలీలుగా ఎవరి దగ్గరికి వెళ్తారు? రామయ్య దగ్గరికి వెళ్తారు. అంటే ఇలాంటి వ్యక్తులు భూమి లేకుండా ఉండి సాగు కూలీలుగా వెళుతున్నారు. వీళ్ళు సాగు చేసే భూమికి వీళ్ళు కూలీలుగా వెళుతున్నారు. కాబట్టి వీళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వండి. అంటే వ్యవసాయ సాగు కూలీలకు అవకాశం ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. రెండవ దశలో. మూడవ దశ ఎవరు మరి? పారిశుద్ధ్య కార్మికులు. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు ఎందుకైనా వాళ్ళ తన భూమి లేకనే సాగు చేసుకోలేని పరిస్థితులు ఉండొచ్చు అని చెప్పేసి పారిశుద్ధ్య కార్మికులు ఆ గ్రామానికి ఈ పారిశుద్ధ్యం చేస్తారు. అదే అర్థమైపోయింది మీకు. పారిశుద్ధ్య కార్మికులు అంటే ఏంటి? వాళ్ళు టోటల్గా మోరీలు ఉన్నాయండి. మనం ప్రత్యక్షంగా మనం పల్లెటూరులమే కదా. ఆ మోరీలో ఉన్నటువంటి చెత్తను, ఆ మురికిని పూర్తి స్థాయిలో ఆ పావుడలు పెట్టి, ఆ చేతులు పెట్టి, రాని పక్షాన చేతులు పెట్టి గ్లౌజెస్ పెట్టుకొని ఇట్లా తీయడం జరుగుతుంది. ఆ మురుగు నీరునంతా, మురుగు కళ్ళనంతా సాఫ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ సమావేశంలోని సమాచారం. అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు? దివ్యాంగులు. అర్థమైందా? దివ్యాంగులు మరియు వ్యవసాయ కూలీలు, అదేవిధంగా మూడో వ్యక్తులు పారిశుద్ధ్య కార్మికులు. వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక అంశం ముందుకు ఇవ్వడం జరిగింది. ఇక ఇంకొక అంశం ఏంది? మరి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారు. మరి ఎవరు కట్టుకోవాలి? మరి వీళ్ళు స్థలం ఉందా లేదా? ఎగ్జాంపుల్ వీళ్ళు ఓకే అరువు లేదు, కానీ వాళ్ళకి స్థలం లేకపోతే ఇబ్బంది కదా. మరి ఇందులో కూడా ఏం చేయాలి? మీరు స్థలం ఉన్న వాళ్ళకి, ఎవరికైతే స్థలం ఉందో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి. అదొక పాయింట్. ఎందుకంటే ఇల్లు సాక్ష్యం చేసినాం అనుకోండి, ఎవరికొకరికి ఇల్లు సాక్ష్యం చేస్తారు ప్రభుత్వం. చేసినప్పుడు తనకు స్థలం లేకపోతే ఇబ్బంది కదా. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్లున్నారు ప్రభుత్వం. సో ఈ ముగ్గురికి ప్రియారిటీ, ప్రాధాన్యత ఇస్తూ అందులో ఎవరికైతే స్థలం ఉంటుందో వారికి అవకాశం ఇచ్చేసి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ సమావేశం. ఇంకొకటి, మరి కట్టుకుంటున్నారు సరే, ఎవరికైతే ఇంట్లో ఇందిరమ్మ ఇంట్లో శాంక్షన్ అవుతున్నాయో, శాంక్షన్ అయినటువంటి వ్యక్తులు కొందరు ఏముంటుంది, ఈ రూమ్లలో, కొన్ని రూమ్లలో ఈ స్థలం నాకు బాగానే ఉంది, మరి నాకు ఇంకా 2 రూమ్లు అయితే బాగుండే, నేను ఇంకా మీరు ఇచ్చే 2 ఇళ్లకు ఇంకా 2 రూమ్లు వేసుకుంటే బాగుంటుంది అని కొంతమందికి ఆలోచన ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళకి కట్టుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు అతి త్వరలో రాబోతున్నాయనే సమాచారం మనకు ఉంది. ఆ విషయాన్ని మీకు ముందుకు పెడుతున్నా. ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయో వారికి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ సురేష్ మోత్కర్.